హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డీఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ సబ్జెక్ట్‌లో ఉన్న షార్ట్ క్వెషన్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద సర్వశిక్ష అభియాన్? ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా. సర్వశిక్ష అభియాన్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ద ఇండియా ఇన్ 2001 యాజ్ అ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 ఇయర్స్. ఓకేనా. ఈ సర్వశిక్ష అభియాన్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఓకేనా. ఎవరు లాంచ్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఎప్పుడు? 2001లో. ఓకేనా. ఎందుకు అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించడానికి గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేసిందనమాట. ఎప్పుడు? 2001లో. ఓకేనా. దాని పేరేంటి? సర్వశిక్ష అభియాన్. ఓకేనా. ఎస్ఎస్ఏ ఎయిమ్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్ స్కిల్స్. దీని ఎయిమ్ ఏంటి అంటే క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడమే దీని ఎయిమ్. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే 1st to 8th క్లాస్ వరకు అనమాట. ఓకేనా. ఇంక్లూడింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్ స్కిల్స్, అట్లాగే లాంగ్వేజ్ స్కిల్స్ కూడా డెవలప్ చేయడం దీని యొక్క ఎయిమ్. ఓకేనా. ఫస్ట్ ఏంటిది? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇంకోటేమో లాంగ్వేజ్ స్కిల్స్ని డెవలప్ చేయడం. ఓకేనా. నెక్స్ట్, వన్ ఆఫ్ ఇట్స్ గోల్ వాజ్ టు ఫోకస్ ఆన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ ఇంప్రూవ్ ఇట్స్ క్వాలిటీ. ఓకేనా. ఇది మళ్ళీ సేమ్ పాయింట్. ఇట్ ఎంఫసైజ్డ్ ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ స్కిల్స్ సో దట్ చిల్డ్రన్ కుడ్ డెవలప్ ద స్కిల్స్ నీడెడ్ టు బీ సక్సెస్ఫుల్. ఇదేంటి? ఇంకా మనకి లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం దీని యొక్క ఎయిమ్ అనమాట. దేని మీద ఎక్కువ ఎంఫసిస్ అంటే ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ మీద. ఎందుకు అంటే పిల్లలు ఆ స్కిల్స్ని నేర్చుకుంటారు. లైఫ్ స్కిల్స్ని నేర్చుకొని నీడెడ్ టు బీ సక్సెస్ఫుల్ అంటే లైఫ్లో ఎట్లా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వడానికి లైఫ్ స్కిల్స్ అనేటివి హెల్ప్ అవుతాయి అనమాట. ఆ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఇది స్ట్రెస్ చేసింది బాగా ఎస్ఎస్ఏ. ఓకేనా. నెక్స్ట్, టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ వాజ్ ఆల్సో గివెన్ డ్యూ అటెన్షన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా. ఇది ఇంకా దేని మీద అటెన్షన్ ఇచ్చినారా అంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మీద కూడా ఎక్కువ అటెన్షన్ ఇచ్చినారు. దేనికి అంటే ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం ఉండాలి? మనకు ఇంగ్లీష్ ఉండాలి. ఓకేనా. అందుకనే దాని మీద కొంచెం ఎక్కువ అటెన్షన్ ఇచ్చారు అనమాట. ఓకేనా. ఇక్కడ ఎస్ఎస్ఏలో మెయిన్ పాయింట్స్ ఏంటివి? ఇది 2001లో లాంచ్ అయింది. గవర్నమెంట్ లాంచ్ చేసింది. 6 to 14 ఇయర్స్ పిల్లలకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి, ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అని, ఇంకోటి ఏంటి? లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని, ఇంకోటేమో టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసింది అనమాట ఇది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఇప్పుడు మనకు ఈ జనరేషన్లో. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ కీ టర్మ్స్ చూడండి ఒకసారి. ఎస్ఎస్ఏ అంటే ఏంటి? సర్వశిక్ష అభియాన్. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏ మేజర్ ఆర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ నుండి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఓకేనా. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? బేసిక్ ఎడ్యుకేషన్ అయితే ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ అంటే 1 to 8th క్లాస్ వరకు ఉండే ఎడ్యుకేషన్ని మనము ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే మాది బేసిక్ ఎడ్యుకేషన్ అనమాట. ఓకేనా. ప్రతి ఒక్కరికి ఆ ఎడ్యుకేషన్ అనేది అందాలి. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? స్కిల్స్ నీడెడ్ టు డీల్ ఎఫెక్టివ్లీ విత్ ఎవ్రీడే డైలీ లైఫ్ని మనము ఎఫెక్టివ్గా లీడ్ చేయడానికి మనకు కొన్ని స్కిల్స్ కావాలన్నమాట. ఆ స్కిల్స్నే మనం ఏమంటాం? లైఫ్ స్కిల్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్, ఒకసారి ఈజీ మెమొరీని కూడా చూడండి. ఈజీ మెమొరీ ఏంటి? ఎస్ఎస్ఏ ఎప్పుడు లాంచ్ అయింది? 2001లో. ఎవరు లాంచ్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఎవరికి? 6 to 14 ఇయర్స్ ఉన్న పిల్లలకి. ఏ ఎడ్యుకేషన్ అందించాలనుకుంటున్నారు? క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అందించాలనుకుంటున్నారు. దాంతో పాటు లాంగ్వేజ్ ఇంకా లైఫ్ స్కిల్స్ కూడా ఉండాలి, లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి అని ఎస్ఎస్ఏ ఎంఫసైజ్ చేసింది అనమాట. అంటే స్ట్రెస్ చేసింది. ఓకేనా. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.